హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తే కొన్ని మార్క్స్ మీ సొంతం చేసుకోవచ్చు అనే థంబ్నెయిల్ చూసే ప్రతి ఒక్కరూ వీడియో చూస్తూ ఉంటారు. దానికి తగ్గట్టే మన వీడియో ఉంటుంది కాబట్టి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి ఎంటెక్ సంబంధించి సెక్షన్ బి. ఎందుకంటే సెక్షన్ ఏలో జస్ట్ క్వాలిఫై మాత్రమే, సెక్షన్ బి నుండి మాత్రం మెరిట్ ద్వారా మనం సెలెక్ట్ అవుతాం. కాబట్టి సెక్షన్ బిలో ఒక టాపిక్ తీసుకున్నాను. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్సే మొత్తం ప్రీవియస్ పేపర్స్ అన్ని చెక్ చేసిన తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్లో మొఘల్ సామ్రాజ్యం యొక్క చక్రవర్తులు ఏ విధంగా పరిపాలించారు, రాజులు ఏ విధంగా పరిపాలించారు, వారి యొక్క సీక్వెన్స్ ఏంటి, ఏ సంవత్సరం ఎప్పుడైనా జస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక్కసారి అందరిని అలా టచ్ చేసుకుంటూ వెళ్తే కంపల్సరీ అటువంటి వాటి మీద బిట్ రిపీటెడ్ అవకాశం ఉంది. కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ముందుగా మొఘల్ చక్రవర్తుల యొక్క సీక్వెన్స్ చూడవచ్చు. తర్వాత ఇందులో 15 మందిలో ఉన్న ప్రముఖమైన చక్రవర్తుల గురించి ఎస్ఎస్సి ఎంటీఎస్ స్టాండర్డ్లో మాత్రమే మనం డిస్కస్ చేయొచ్చు. ముందుగా మొఘల్ సామ్రాజ్యం యొక్క స్థాపకులు బాబర్ 1526 నుంచి 1530 వరకు ఉన్నాడు. నెక్స్ట్ హుమాయూన్ రెండోవాడు 1530 నుండి 1540. నెక్స్ట్ షేర్షా సూరి, ఈయన మొఘల్ చక్రవర్తులకు సంబంధించిన ఆయన కాదు, కాకపోతే హుమాయూన్ని ఓడించి ఆయన ఒక స్థానాన్ని దక్కించుకున్నవాడు అనమాట షేర్షా సూరి. ఆయన 1540 నుండి 1545 వరకు. తర్వాత 3 అక్బర్ 1556 1605 వరకు. తర్వాత 4 జహాంగీర్ 1605 నుంచి 1627. 5 షాజహాన్ 1628 నుంచి 1658 వరకు. 6 ఔరంగజేబ్ 1658 నుంచి 1707 వరకు. 7 బహదూర్ షా 1707 నుంచి 1712 వరకు. 8 జహందర్ షా 1712 నుంచి 1713. 9 ఫరూక్ సియర్ 1713 నుంచి 1719. 10 మహమ్మద్ షా 1719 నుంచి 1748. 11 అహ్మద్ షా బహదూర్ 1748 నుంచి 1754. 12 ఆలంగీర్ II 1754 నుంచి 1759. 13 షా ఆలం II 1760 నుంచి 1806 వరకు. 14 అక్బర్ II 1806 నుంచి 1837 వరకు. లాస్ట్ వన్ బహదూర్ షా జాఫర్ II 1837 నుంచి 1857 వరకు. ముందుగా బాబర్ పాలన 1526 నుంచి 1530 అని చెప్పుకున్నాం. ఆయన గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు 1526లో మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడీపై గెలిచి ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించాడు. తుర్కీ చగతాయ్ వంశానికి చెందినవాడు. తన ఆత్మకథ బాబర్ నామా అనే పేరుతో తానే రాశాడు. తులుక్మా అరబక్ వంటి సైనిక వ్యూహాలు వినియోగించేవాడు అన్నమాట ఇతను బాబర్. నెక్స్ట్ హుమాయూన్ 1530 నుండి 1540, 1555 నుంచి 1556. ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మధ్యలో ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఒక వంశానికి చెందినవాడు కాదని షేర్షా సూరి. ఆ షేర్షా సూరి ఈ హుమాయూన్ ఓడించేస్తాడు కాబట్టి ఆ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ మధ్యలో తర్వాత కూడా మనోడు షేర్షా సూరిని ఓడించేసి హుమాయూన్ని ఆ యొక్క స్థానాన్ని దక్కించుకుంటాడు అనమాట. సో అందుకే గ్యాప్ వచ్చింది. హుమాయూన్ బాబర్ యొక్క కుమారుడు. షేర్షా సూరి చేతిలో 1540లో చౌసా కనూజా యుద్ధాల్లో ఓడిపోయాడు హుమాయూన్. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత 1555లో తిరిగి సింహాసనం పొందాడు. చెప్పాను కదా గ్యాప్ వచ్చిందని. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ యుద్ధం చేసి షేర్షా సూరితో యుద్ధం చేసి మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత తన సింహాసనం దక్కించుకున్నాడు అనమాట హుమాయూన్. అదేవిధంగా పర్షియన్ సంస్కృతిని మొఘల్ కోర్టులో ప్రవేశపెట్టినవారు హుమాయూన్. కానీ ఈయన యొక్క చావు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. చినుకుకాల సమయంలో మెట్ల మీద నెమ్మదిగా నడుస్తూ కింద పడిపోవడం వల్ల 1556లో మరణించాడు. షేర్షా సూరి 1540 నుంచి 1545 వరకు. ఈయన మొఘల్ చక్రవర్తి కాదు, హుమాయూన్ని ఓడించి తన రాజ్యాన్ని చేజెక్కించుకున్న ఒక చక్రవర్తి మటీన మొఘల వంశానికి సంబంధించిన ఆయన కాదు. హుమాయూన్ను ఓడించి సూరి వంశాన్ని స్థాపించాడు. గ్రాండ్ ట్రంక్ రోడ్డు ఢిల్లీ నుండి బెంగాల్ మార్గం అభివృద్ధి చేశాడనమాట ఈ షేర్షా సూరి. డాకు సంస్థలు, సర్వేలు, భూమి రికార్డుల పద్ధతులు ప్రవేశపెట్టాడు షేర్షా సూరి. రూపాయి నాణ్యం జారీ చేసిన వాడు షేర్షా సూరి. నెక్స్ట్ అక్బర్ 1556 నుంచి 1605 వరకు.
1556లో రెండవ పానిపాట్ యుద్ధంలో హేము పై గెలిచాడు అక్బర్. ఒక విధంగా చెప్పాలంటే మొఘల్ సామ్రాజ్యాన్ని గరిష్ట స్థాయికి చేర్చిన చక్రవర్తి అక్బర్. దిన్ ఈ ఇలాహీ అనే కొత్త మత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అక్బర్ కోటలో నవరత్నాలు ఉండేవారు. బీర్బల్, టాన్సే, అబ్దుల్ ఫజల్ మొదలైన వారు తన కోర్టులో ఉంచేవాడు అన్నమాట. అదేవిధంగా పూర్వ విద్యను నిర్లక్ష్యం చేసి ప్రజల అభివృద్ధిపై దృష్టి పెట్టాడన్నమాట అక్బర్ ఎక్కువగా. జహాంగీర్ పాలన 1605 నుంచి 1627 వరకు. ఈ యొక్క జహాంగీర్ ఎవరంటే అక్బర్ యొక్క కుమారుడు అన్నమాట జహాంగీర్. న్యాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడన్నమాట ఎవరో జహాంగీరు. అదేవిధంగా చైన్ ఆఫ్ జస్టిస్ అనే గొలుసును కూడా ఏర్పాటు చేశాడు. అదేవిధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వాణిజ్య అనుమతులు ఇచ్చేవాడు అన్నమాట జహాంగీరు. అతని భార్య నూర్జహాన్ అత్యంత శక్తివంతమైన మహిళగా పాలనలో ప్రాముఖ్యత పొందింది. నెక్స్ట్ షాజహాన్ పాలన 1628 నుండి 1658 వరకు. ఒక విధంగా చెప్పాలంటే ఈయన యొక్క పీరియడ్లో ఎక్కువ కట్టడాలకు ప్రాధాన్యత ఇచ్చాడని మనం గుర్తించవచ్చు. షాజహాన్ ఎవరంటే జహాంగీర్ యొక్క కుమారుడు. తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థంగా తాజ్మహల్ నిర్మించాడు. షాజహాన్ని బిల్డర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఢిల్లీ రెడ్ ఫోర్ట్, జామా మసీద్ వంటి కట్టడాలు నిర్మించాడు ఈ యొక్క షాజహాన్. తన కుమారుడు ఔరంగజేబ్ చేతిలో శక్తిని కోల్పోయి ఖైదీల్లో మృతి చెందాడు షాజహాన్. తరువాత ఔరంగజేబ్ పాలన 1658-1707. మొఘల్ సామ్రాజ్యాన్ని దక్షిణ భారతదేశంలో విస్తరింపజేసిన చక్రవర్తి ఔరంగజేబ్. షియాపై, ఇతర మతాలపై కఠిన విధానాలు తీసుకున్నాడు. మఠాలపై జిజియా పన్ను తిరిగి విధించాడు. ఔరంగజేబ్కు శివాజీతో సంబంధాలు ఉత్కంఠభరితంగా ఉండేవి. ఇతడి పాలన తర్వాత మొఘల్ సామ్రాజ్యం క్షీణించడం మొదలైంది. నెక్స్ట్ వచ్చే చక్రవర్తుల గురించి అంత ఇంపార్టెన్స్ ఏమీ ఉండదు, ఎందుకంటే వారు బ్రిటిష్ చేతులకి తమ రాజ్యాన్ని అప్పగించి జస్ట్ నామకార్థ చక్రవర్తులుగానే పరిపాలించేవారు. సో అందుకని వారి గురించి పెద్ద ఇంపార్టెన్స్ ఏమి లేదు. 7వ చక్రవర్తి బహదూర్ షా 1707 నుంచి 1712 వరకు. ఔరంగజేబ్ తర్వాత వచ్చిన వాడు ఈయన పరాక్రమం జహాందర్ షా 1712-1713. ఈయన గురించి అయితే అనుభవం లేని పాలకుడు మాట మనోడు. తర్వాత 9 ఫరూక్ సియార్ 1713-1719 వరకు. సయ్యద్ బ్రదర్స్ ఆధిపత్యం, అంటే ఈయన పాలనలో సయ్యద్ బ్రదర్స్ ఆధిపత్యం జరిగించారన్నమాట. అంటే ఈయనది ఏమీ లేదు అక్కడ. నెక్స్ట్ మహమ్మద్ షా 1719 నుంచి 1748 వరకు. ఈయన టైంలో నాదిర్ షా దాడి చేశాడు, ఢిల్లీ ఎత్తుకెళ్ళిపోడు అండ్ లూటీ అయిపోయింది. నెక్స్ట్ మహమ్మద్ షా బహదూర్ 1748-1754. బలహీన పాలకుడు మనోడు. తర్వాత 12 ఆలంగీర్ II 1754-1759, రాజకీయంగా అశక్తుడు. నెక్స్ట్ షా ఆలం II 1760 నుండి 1806. బాక్సర్ యుద్ధంలో మనోడు ఓడిపోయాడు. నెక్స్ట్ అక్బర్ II 1806 నుండి 1837. బ్రిటిష్ అధికారానికి లోనైన నామమాత్రపు చక్రవర్తి మనోడు అక్బర్ II. చిట్ట చివరి చక్రవర్తి 15వ వాడు బహదూర్ షా జాఫర్ II 1837 నుంచి 1857 వరకు. ఈయన చిట్ట చివరి మొఘల్ సామ్రాజ్య చక్రవర్తిగా మనం గుర్తించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు యూజ్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి. అది నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది, నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.